రాక్షస రాజైన జలంధరుడు వరగర్వంతో సమస్త భువనాలపై దండెత్తి సంపదను సొంతం చేసుకున్నాడు. చివరికి జగన్మాతను కూడా పొందాలి అని ఆశించాడు. పార్వతీదేవిని తనకు అప్పగించమని జలంధరుడు రాహు అనే దూతని పరమేశ్వరుడి దగ్గరికి పంపాడు. రాహు సందేశం విన్న శివుడు కోపోద్రుకుడై ఒక భయంకరమైన రాక్షసుని సృష్టించి రాహువుని తినేయమని చెప్తాడు. రాహు భయపడిపోయి శివుణ్ణి శరణు కోరి తనను విడిచిపెట్టమని ప్రార్థించగా శివుడు శాంతించి రాహుని క్షమించి వెళ్ళిపోమ్మంటాడు. అయితే నా సంగతేంటి, నేనెవరిని తినాలి అని ఆ పెద్ద రాక్షసుడు శివుణ్ణి అడుగుతాడు. నీ శరీరాన్ని నువ్వే భక్షించు అని శివుడు ఆజ్ఞాపిస్తాడు. చిత్తం ప్రభు అని వెంటనే తన దేహాన్ని తానే తినడం ప్రారంభిస్తాడు. కాళ్ళు చేతులు ఇలా అన్ని భాగాలు తినేయగా తల మాత్రమే మిగులుతోంది. తన ఆజ్ఞను శిరసావహించినందుకు ప్రసన్నుడైన శివుడు ఇక నుంచి నీ పేరు కీర్తిముఖగా పిలువబడుతోంది. దేవాలయాల తోరణాలన్నిటిపైన నీ ముఖ చిత్రాన్ని ఉంచబడుతోంది. దైవ దర్శనానికి వచ్చే భక్తులలోని దురహంకారాన్ని, దురాశను, దుష్ట వికారాలను తింటావు అని, అందరికీ పూజనీయుడువు అవుతావు అని వరం ఇస్తాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.